దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితములో గొప్ప ఆదరణకరముగాను, ఆశ్రయముగాను, భరోసాగాను ఉన్నాడు. మనుషులు కల్పించేటటువంటి అపాయకరమైనటువంటి కుట్రలు, ఆలోచనలను భగ్నం చేయగలిగిన శక్తిమంతుడు కేవలము దేవుడు మాత్రమే. మనుషుల ద్వారా కలిగేటటువంటి ఆపదలు కనీ విని ఎరుగనివే. అవి ఎవరు ఎలాంటి సందర్భాలలో మన మీద తమ యొక్క విల్లు ఎక్కుపెట్టినట్లుగా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు మన మీదకు సిద్ధపరుస్తారో తెలియదు. కానీ దేవునికి సమస్తమును తెలుసు. కనుక దేవుని సన్నిధానమున మనము ఆశ్రయం పొందగలిగితే దేవుడే మనకు క్షేమమును, సంరక్షణను, భద్రతను అయి ఉంటాడు. పరిశుద్ధ లేఖనములో ఈ వాక్యము యూదా ఇశ్రాయేలు ప్రజలు చెరగొను పోబడినప్పుడు, వారు విడుదలై తిరిగి వారి యొక్క స్వదేశము వచ్చినప్పుడు దేవుడు వారిని ధైర్యపరుస్తున్నారు. గత కాలములో జరిగినటువంటి ఆ శ్రమ, బాధను స్మరించుకోవద్దు. ఇక మీదట మీకు మనోధైర్యమును నింపుట కొరకు నేను నాకు నూతన ప్రణాళిక నీకు సిద్ధపరుస్తున్నాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. మెస్సయా కాలము రాబోతున్నది. ఆ కాలములో ప్రతి విధమైనటువంటి శ్రమ, సమస్యల నుంచి మిమ్మల్ని ఆదుకునేవాడు ఆయనే అని చెప్పడానికి, ఆయన ద్వారా కలిగించబడబోవు రక్షణ కార్యములో మీరు మనోధైర్యమును, ఆత్మస్థైర్యాన్ని కలిగి జీవించగలరు అని చెప్పడానికి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఈ లేఖనాన్ని పంపిస్తున్నాడు. దేవుడు విమోచించబడిన ఇశ్రాయేలు యోధా ప్రజల పక్షంగా ఉన్నప్పుడు వారి మీదికి ఏ విధమైనటువంటి ఆపద కలిగించే వ్యక్తుల యొక్క ప్రయత్నాలు ఇక మీదట చెల్లనేరవు అన్నట్లుగా దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. 91వ కీర్తన 9వ చరణములో, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనే వాక్యమును బట్టి మనోధైర్యమును తెచ్చుకొనవలనని భక్తుడు ఈ మాటలను దేవుని పక్షంగా తెలియచేస్తున్నాడు. దేవుడే మనకు ఆశ్రయదుర్గమైతే ఏ అపాయము, ఏ ఆపద ఎవరి వలననూ కూడా మనకు సంక్రమించడానికి అవకాశము లేదు. ఆయన మనలను పటిష్టవంతంగా భద్రపరిచి కాపాడుతాడు. అయితే మనము దేవునికి విరోధమైతే, దేవుడు మనకు విరోధమైతే మనల్ని తప్పించు వారు ఇంకెవరూ లేరు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యపు అడుగుజాడలలో వివేచన, విశ్వాసమును కలిగి ఒదిగి జీవించగలిగితే దేవుడు మనకు భద్రతను, క్షేమమును కలుగచేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చు దేవుడే అనే వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి నిర్భయంగా దేవుని సన్నిధానమున పరిశుద్ధముగా, నీతిగా జీవించగలిగితే దేవుడు మన ప్రతి విధమైన కలిగేటటువంటి ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఆయన ప్రత్యేకమైన సంరక్షణ కలిగే బాహువులను మనపై కప్పుతాడు. 91వ కీర్తన 1వ చరణములో, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని భక్తుడు ఈ మాటలు అంటాడు. కాబట్టి దేవుడే మన భద్రత, మన సంరక్షణ, క్షేమము. విశ్వాసం కలిగి దేవునిని ఆరాధించుదాము, భయభక్తులతో జీవించుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము చేత మమ్మను బలపరుచునందులకు స్తోత్రాలు. ప్రభువా, నిత్యము ఏదో విధమైనటువంటి ప్రమాదము, శ్రమ, శోధనలు మాకు కలుగుతూనే ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించగలిగినటువంటి దేవుడవు నీవే ప్రభువా. నాయనా, మాకు తెలియకుండా మా మీద ఆపదలు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, విరోధముగా అనేక రకాలైన చట్టాలు, నిబంధనలు వస్తున్నాయి, మనుషుల యొక్క ఆలోచనలు వస్తున్నాయి. వాటిని ఎదిరించి నిలవబడగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు మా దగ్గర లేవు ప్రభువా. కేవలం నీవు మాత్రమే మమ్మను ఆదుకొనగలవు. ఇదిగో దేవా, నీ సన్నిధిని ఈ ప్రార్థన ఆలకిస్తున్న, ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వారు నిన్ను ఆశ్రయించినప్పుడు తండ్రి, ఇదిగో నేను
నీకు తోడై ఉన్నాను అనేటటువంటి ధైర్యమును మీరివ్వండి. ప్రభా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము నేను వర్ధిల్లనివ్వను అని నీవు భరోసానివ్వండి. ప్రభువా, ఈ కోర్టు వ్యాజ్యాలతో, సామాజిక పరమైనటువంటి సమస్యలతో, పరిస్థితుల్లో అన్యాయమైపోతున్న బిడ్డలను మీరు ఆదుకొనండి ప్రభు. స్తోత్రాలు. వారి పక్షంగా ఎవరు నిలవబడలేరు కనుక వారి పక్షంగా వాదించువారు లేరు. నీవు వాదిస్తే నిలబడితే ప్రభువా, నీ ముందు నిలవబడగలిగే వ్యక్తి గాని, చట్టము గాని ఏదీ ఉండదు. వాటిని లయపరిచి నీతి న్యాయం అనుసరించి నీ బిడ్డలకు మేలు చేసి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమైన ఈ వాక్యమును ఆలకించి ప్రార్థనలు ఏకీవించిన బిడ్డల యొక్క ప్రతి శ్రమ, సమస్యల నుంచి విడుదల కలిగించి వ్యాధి రోగ రుగ్మతలను అరికట్టి పరిపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శక్తిని, స్వస్థతను, నిరీక్షణ, విశ్వాసమును నీ యందు కలిగించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.